కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి కార్మిక ధర్మయుద్ధం సభను చేపట్టామని, ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. హన్మకొండలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 30 రోజుల నుంచి కార్మికుల్లో చైతన్యం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. కార్మిక ధర్మయుద్ధం సభకు వచ్చిన కార్మిక నాయకురాలు ఎమ్మెల్సీ కవిత, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ పేదలకు విద్యను అందించేందుకు సంక్షేమ పథకాలు, హాస్టల్లో నాణ్యమైన విద్యను కార్మికుల పిల్లలకు అందించడానికి వారి వెన్నంటి ఉంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయకుండా విరమించుకోవాలన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. మా కార్యక్రమాలను కార్మికులకే కాకుండా వారి కుటుంబాల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా, ఒక అవగాహన తీసుకొచ్చే విధంగా 30 రోజుల పాటు చేసినటువంటి కార్యక్రమాలు నాకు సంతృప్తిని ఇచ్చినటువంటి విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ 30 రోజులలో చివరి రోజైనటువంటి కార్మిక ధర్మయుద్ధానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కార్మిక నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత గారికి, వారితో పాటు విచ్చేసినటువంటి మా జిల్లా మంత్రివర్యులు దయాకర్ రావు గారికి, మా మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారికి, మా సహచార శాసనసభ్యులు రమేష్ గారికి, నరేందర్ గారికి, ధర్మారెడ్డి గారికి, రాజయ్య గారికి, మా శాసన మండలి సభ్యులకు బసవరాజ్ సారయ్య గారికి, బండ ప్రకాష్ గారికి, హాజరైనటువంటి మా శాసన మండలి సభ్యులకు, వారికి కూడా మా కార్మిక లోకం పక్షాన కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మేము ఒక 8 తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో అనేక పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తే ఈ కార్మిక కుటుంబాలు కానీ, సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు కుటుంబాలు అన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి. నేను ఈ 30 రోజుల పాటు ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలను కలిసిన సందర్భంలో వారు చాలా ఆందోళనకు గురవుతున్నారు. బిఎస్ఎన్ఎల్ కానీ, రైల్వేస్ కానీ అన్నిట్లో కూడా మరి సామాజిక న్యాయం పాటించాలి, అందరికి కూడా రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో మేము కట్టుబడి ఉన్నాం. మరో అంశము, ఇది మీ ద్వారా ప్రభుత్వాలకు కూడా కనువిప్పు కలగాలి, ఆలోచింపజేయాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రజల రక్తాన్ని తెలంగాణ ప్రభుత్వం పిండుకుంటుందని భాజపా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణలో ప్రజా కంటక పాలన నడుస్తోందని, నియంతృత్వ పోకడ తప్ప ప్రజాస్వామ్య విధానం లేదని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వంను కనుమరుగు చేసే శక్తి ప్రజలకు ఉందని అన్నారు. దుర్మార్గ పాలన అంతం కావాలంటే బీజేపీ రావాలని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. హన్మకొండలో జరిగిన బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశానికి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. తెరాస ప్రభుత్వం అడ్డగోలుగా ఛార్జీలు పెంచి పేదలపై భారం మోపుతోందని అన్నారు. దుబారా ఖర్చులు పెడుతూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో ఎగిరే జెండా బీజేపీదే అన్నారు. తెరాసాను ప్రజలు నమ్మడం లేదన్నారు. తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ ఇది చెల్లదని చెప్పి చెంప చెల్లు మనిపించినటువంటి అనుభవం మన గడ్డ మీదనే ఉంది. నాకు తెలిసి మొత్తం దేశంలోనే ఒక సామాన్య కార్యకర్త కూడా ఎమ్మెల్యే కావచ్చని, ఒక సామాన్య కార్యకర్త ఛాయాముకున్నటువంటి వ్యక్తి కూడా ప్రధానమంత్రి గారు కావచ్చని ఈ దేశం మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తే, ఇవాళ దాన్ని చెరిపేసి పైసలు ఉన్న వాడికే రాజకీయం, డబ్బులున్న వాళ్ళకే రాజకీయం, కుట్ర చేస్తే రాజకీయమైన పద్ధతులు పుట ఇలా కార్పొరేట్ పద్ధతి, కార్పొరేట్ల చేతుల్లో చిక్కి డబ్బులు నమ్ముకొని, మద్యాన్ని నమ్ముకొని ఇవాళ ఇట్లాంటి కుట్రలు చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి ఖచ్చితంగా హుజూరాబాద్లో ఏ తీర్పు వచ్చిందో వరంగల్లో కావచ్చు, యావత్ తెలంగాణ కావచ్చు, అదే తీర్పు వస్తుంది అని చెప్పి నేను నమ్మకం. ఇవాళ మన కర్తవ్యం. మరి కేసీఆర్ని ఓడించాలని చెప్పి ప్రజలు కంకణం కట్టుకున్నప్పుడు దాన్ని ఎవరు లీడ్ చేయగలుగుతారు, ఎవరు ఆ విశ్వాసం కలిగించగలుగుతారు, ఎవరు ప్రజల హృదయాన్ని గెలుచుకోగలుగుతారనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. దాంట్లో భారతీయ జనతా పార్టీకి అనేక రకాల అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే వేయించక తింటుంది ప్రభుత్వం, వేయించక తింటుంది సామాన్య ప్రభుత్వం. ఇవన్నీ వదిలిపెడుతుంది ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. రాజుల సొమ్ము రాళ్ల పాలని చెప్పి వెనుకనే విన్నాం మనం. ఇది రాజుల సొమ్ము కాదు కదా, ఇది మన సొమ్ము, ఇది మన సొమ్ము. ఖర్చు పెట్టబడే ప్రతి పైసా మన సొమ్ము. ఇవ్వాలి ఆయన తిరుగుతున్న విమానాల ఖర్చు మన సొమ్ము. అది
ఆయన పామాల్లో పోయేటువంటి ఖర్చు సంవత్సరానికి 70 కోట్లు మన సొమ్ము. అది లేచినా పడుకున్నా ఏం చేసినా కూడా మన సొమ్ము ఉంటుంది. ఇలా కా పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ తెలంగాణ ప్రజానీకం యొక్క రక్తాన్ని ఇలా పిండుకున్నట్టుగా కనపడతా ఉంది. భారమైతా ఉంది, భయమైతా ఉంది పరిస్థితిగా. దీనికి ప్రజానీకానికి విముక్తి జరగాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మనం ఆ గురుతరమైన బాధ్యతని మన భుజాల మీద వేసుకొని కనుక ముందుకు తీసుకపోతే మళ్ళీ అధోగతి పాలయ్యే ఆస్కారం ఉన్నట్టుగా మీరు భావించాల్సి ఉంటుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు. స్థానిక శాసనసభ్యులు నరేందర్తో కలిసి అవతరణ వేడుకలు జరిగే కిలా వరంగల్లోని కుష్మహల్ ప్రాంగణంను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు విచ్చేస్తారని తెలిపారు. ముందుగా అమరవీరులకు నివాళులర్పించి ఉదయం 9 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి మంత్రివర్యులు గౌరవ వందనం స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఆ తరువాత జిల్లా ప్రగతి మీద మంత్రివర్యులు సందేశాన్ని ఇస్తారని, దాని వెంటనే అమరవీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. 9:30 సాంస్కృతిక ప్రదర్శనలు, 9:50 ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాల ప్రదానం, 10:10 స్టాల్ సందర్శన ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు జీపీ హాల్లో కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఉదయం 8:30 గంటలకల్లా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 3వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ సమస్యలపైన 100% దృష్టి పెట్టాలని కలెక్టర్ గోపి అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంపైన జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైకుంఠధామం డంపింగ్ యార్డ్ పూర్తి స్థాయిలో వినియోగంలోనికి తీసుకురావాలని అన్నారు. ప్రతి గ్రామ కూడలి వద్ద పల్లె ప్రగతికి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఇన్స్టిట్యూషన్ లో మొక్కలు నాటాలన్నారు. ప్లాంటేషన్ చేయవలసిన స్థలాన్ని గుర్తించాలన్నారు. హరిత ప్రణాళిక తయారు చేసుకోవాలని, పల్లె ప్రగతిలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ వారు ప్రతి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయని పాదయాత్ర చేసి గుర్తించి పల్లె ప్రగతిలో భాగంగా ఆ సమస్యలను పూర్తి చేసుకోవాలని సూచనలు జారీ చేశారు. ప్రతి మండలానికి 5 బృహత్ పల్లె ప్రకృతి వనాలను గుర్తించాలన్నారు. ఇరిగేషన్ కి సంబంధించిన ప్రతి కాలువల దగ్గర ప్లాంటేషన్ జరగాలన్నారు. వైకుంఠ ధామాలలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, జెడ్పీ సీఈఓ, డిఆర్టీఓ, డిపిఓ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీటీసీలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ, వరంగల్ జిల్లాలో జరుగుతున్న భూ పోరాటాల కేంద్రాలను సందర్శించేందుకు వెళ్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పోతినేని సుదర్శన్లను వరంగల్ జిల్లా రాయపర్తిలో పోలీసులు అరెస్టు చేశారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే సిపిఎం మహాధర్నాకు ఖమ్మం నుండి తన వాహనంలో వెళ్తున్న క్రమంలో ముందస్తుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్లను రాయపర్తి పోలీసులు అరెస్టు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా పాలకుర్తి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్న కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఎంతో కాలంగా ఎదురు చూసి భూములు ఆక్రమించి గుడిసెలు వేసుకునే కార్యక్రమం జరిగింది. అట్లాగే పట్టాలు ఇవ్వాలని చెప్పి కలెక్టర్ ఆఫీసులో ధర్నా కార్యక్రమం ప్రకటించడం జరిగింది. ఈ ధర్నాకు హాజరు కాబోతున్నటువంటి ప్రజలందరినీ నిర్బంధిస్తున్నారు. అట్లాగే వరంగల్, హన్మకొండ జిల్లా సిపిఎం కార్యకర్తలు, ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలు అందరినీ కూడా గృహ నిర్బంధంలో పెట్టారు. ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్న నన్ను, అట్లాగే మా సెక్రటరియట్ సభ్యులు సుదర్శన్ ఇద్దరిని కూడా దారిలోనే అరెస్ట్ చేసి పోలీసులు నిర్బంధించారు.
ఇది చాలా దారుణమైనటువంటి నిర్బంధ విధానం. ఎంతో కాలంగా పేదలకు ఇళ్ళు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆశ గొలిపినటువంటి కేసీఆర్ ప్రభుత్వం 8 ఏళ్లుగా ఆశలను నిరాశలు చేసి నిస్పృహకు గురైనటువంటి ప్రజలు ఈ రకంగా ఆగ్రహం ప్రదర్శిస్తుంటే సరైన చర్యలు తీసుకుని సంతృప్తిపరచాల్సింది పోయి ఉద్యమకారులను అరెస్ట్ చేయడానికి పూనుకోవడం ఇది ఒక పోలీసు రాజ్యంగా కనపడుతోంది. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ ఇప్పటికైనా ఈ బాట వదిలి ప్రజల్ని సంతృప్తిపరిచే విధంగా ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపాలని, ఇదే విధమైన నిర్బంధ విధానం కొనసాగిస్తే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరిస్తుంది. గతంలో పోలీస్ స్టేషన్లలో పరిధిలో గంజాయి క్రయ విక్రయాలకు పాల్పడిన నేరస్తులతో పాటు ఆస్తి నేరాలకు పాల్పడిన నేరస్తుల సమాచారాన్ని స్వీకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు. సెంట్రల్ జోన్ నేర సమీక్ష సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ హన్మకొండ డివిజనల్ పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమావేశాలు నిర్వహించారు. సెంట్రల్ జోన్ డీసీపీతో పాటు హన్మకొండ ఏసీపీ, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్న ఈ నేర సమావేశంలో పోలీస్ స్టేషన్ వారీగా పెండింగ్లో ఉన్న కేసులు, వాటి ప్రస్తుత స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసు దర్యాప్తు సంబంధించి వివరాలను పోలీస్ కమిషనర్, ఆయా స్టేషన్ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు ఏసీపీలను పోలీసు అడిగి తెలుసుకోవడంతో పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరుపై పోలీస్ కమిషనర్ ఈ సమీక్షా సమావేశంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పలు అంశాలపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి స్టేషన్ పోలీస్ అధికారి నమోదైన కేసులను పరిష్కరించేందుకు గాను నమోదైన కేసులను అనుసరించి ప్రస్తుతం అమలులో ఉన్న ఎస్ఓపి విధానాన్ని అనుసరిస్తూ పోలీసు అధికారులు కేసులను పరిష్కరించడం సులభతరమవుతోందని, ముఖ్యంగా ప్రస్తుతం పెండింగ్లో ఉన్న గ్రేవ్ కేసుల పరిష్కరించడం భాగం అధికారులు దర్యాప్తు వేగవంతం చేయడంతో నేరస్తులను పట్టుకునేందుకు గాను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, గ్రేవ్ కేసులో నిందితుల నేరాన్ని రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను స్వీకరించి కోర్టుకు సమర్పించాలని, పెండింగ్లో ఉన్న ఫోక్స్ కేసులను దర్యాప్తులను వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించడంతో పాటు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని, అదేవిధంగా పెట్రోకార్, బ్లూ కోట్ మరియు ఇంటర్సెప్టర్ సిబ్బంది పనితీరుపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు పర్యవేక్షించాలని, గంజాయి, గుడుంబా, గుట్కా, గ్యాంబ్లింగ్ వలన ప్రజలకు జరిగే నష్టాలపై ప్రజలతో పాటు పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యా సంస్థలతో పాటు ప్రధాన కూడళ్లలో అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలని, రౌడీ షీటర్ల ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయాలని, ప్రతి పోలీస్ అధికారి తమ పరిధిలో ముందస్తు సమాచారం తెలుసుకునే విధంగా ఇన్ఫార్మర్ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి సమాచారం అందించే వ్యక్తులకు నజరానాలు అందించడంతో పాటు వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్, హన్మకొండ, కాజీపేట ఏసీపీలు కిరణ్ కుమార్, శ్రీనివాస్, డేవిడ్ రాజ్తో పాటు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. అక్రమ అరెస్టులతో, పోలీస్ నిర్బంధాలతో ఉద్యమాలు, పోరాటాలను ప్రభుత్వం ఆపలేరని విషయం ప్రభుత్వం గుర్తించాలని సిపిఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్న ఎన్నికల హామీని నేటికి నెరవేర్చలేకపోవడంతో కిరాయి ఇళ్లలో ఉంటున్న పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను, చెరువులను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని అన్నారు. అందుకే ఈ భూములను రక్షించడం కోసం స్థలాలు లేని పేదలను సమీకరించి గత నెల రోజులుగా భూ పోరాటాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా పేదలు గుడిసెలు వేసుకుంటే తొలగించడం, కాల్చడం, ఈ పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న నాయకుల పైన అక్రమ కేసులు పెట్టి పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు. గోపాలపురం చెరువులో 20 ఎకరాల భూమికి గాను 9 ఎకరాలు మాత్రమే మిగిలి మిగతా భూమి అన్యక్రాంతమైందన్నారు. ఈ చెరువు కింద
పారకం లేదు. అలాగే కోట చెరువు 53 ఎకరాలకు గాను 60 ఎకరాలు అన్యప్రాంతం అయింది. సుమారు 20 ఎకరాల్లో మట్టిని తవ్వి ఇటుక బట్టీల వ్యాపారం కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులు చోద్యం చూసినట్లు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ధర్నాని శాంతియుతంగా చేస్తున్నాం, అత్యంత పీస్ఫుల్గా చేస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వమే పేదలకు ఇవ్వాల్సినటువంటి ఇళ్ల స్థలాలను భూ కబ్జాదారులు, అదేవిధంగా ల్యాండ్ బ్రోకర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకుంటా ఉంటే చూస్తూ ఉన్నారు. కానీ సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల పేదలు ఆక్రమించుకుంటే మాత్రం అర్ధరాత్రి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా నాయకుడు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రజా పోరాటాల వీరుడు, ఉద్యమాల రథసారథి తమ్మినేని వీరభద్రం గారిని రాయపర్తి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తారా? పోతినేని సుదర్శన్ గారిని రాయపర్తి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తారా? అర్ధరాత్రి సిపిఎం నాయకులను అరెస్ట్ చేస్తారా? అందుకోసమే ఇక్కడటువంటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి చెప్తా ఉన్నాం, ప్రభుత్వ ఇప్పు దాస్యం వినయ్ భాస్కర్ గారికి చెప్తా ఉన్నాం, అయ్యా మేము 8 ఏళ్ళు ఓపిక పట్టినాం, 8 ఏళ్ళ ఓపిక తర్వాత ఈ పోరాటాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కానీ మేము ఒకవైపు బీజేపీతో పోరాడుతున్నాం, మీతోని రాజకీయ పోరాటం కాదు, ఇది ప్రజా పోరాటం. ప్రజా పోరాటం, ప్రజల కొరకు పోరాడుతున్నాం. ఇళ్ల స్థలాలు ఇవ్వండి, ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఎంతకు తెగించైనా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు నైట్ అర్ధరాత్రి నుంచి మా నాయకుల ఇళ్లకి వెళ్ళి పోలీసులు దొంగల్లాగా మా నాయకులను పట్టుకొచ్చి స్టేషన్లో పెట్టారు. 2-3 నాయకులు ఇప్పటి వరకు ఏ స్టేషన్లో ఉన్నారో చెప్పమంటే కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ గారు వస్తూ ఉంటే దారి మధ్యలో కాపు కాసి రాయపర్తి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి అక్కడ నిర్బంధించిల్లు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అరెస్ట్ చేసిన మా నాయకులను విడుదల చేయండి. గుడిసెలను వేసుకున్నటువంటి పేదలు ఏవైతే వేసుకున్నారో ఆ గుడిసెలను కూల్చకుండా ఆపండి. వాటితో పాటు 58 జీవో ప్రకారంగా అందరికీ పట్టాలు ఇవ్వమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఏమో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నది, కానీ ఇంతవరకు కూడా ఒక్కరికి ఇవ్వలేదు. ఈ నగరంలో 1224 ఇల్లు మాత్రమే కట్టారు. ఒక్క ఇల్లు కూడా ఒక్కరికి కూడా సూచించింది ఇల్లు పో అని చెప్పినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అందుకోసమే ఇన్ని రోజులు చూసి వేసాడినటువంటి ప్రజలు ఈ రోజు ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి పేదల ఇళ్లను కూల్చకుండా పట్టాలు ఇవ్వమని చెప్పేసి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెహ్రూ యువ కేంద్రం వరంగల్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జూన్ 3వ తేదీన వరల్డ్ బైసికల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క ర్యాలీ జూన్ 3వ తేదీన ఉదయం 6 గంటలకి వరంగల్ 1000 పిల్లర్స్ నుండి హన్మకొండ పబ్లిక్ గార్డెన్ మీదుగా భద్రకాళి టెంపుల్ నుండి 1000 స్తంభాల గుడి వరకు నిర్వహిస్తున్నట్టు దీనిని విజయవంతం చేయవలసిందిగా ఎన్వైకే జిల్లా యువజన అధికారి అన్వేష్ చింతల గారు కోరారు. దీనికి ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ గోపి ఐఏఎస్, వరంగల్ కలెక్టర్ గారు మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్ గారు, ఇతర ఉన్నతాధికారులు మరియు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. జూన్ 3న వరల్డ్ బైసికల్ డే అంటే ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒక మెగా సైకిల్ ర్యాలీని మేము చేపట్టాం. ప్రభుత్వం యొక్క లక్ష్యాల మేరకు ఈ మధ్య చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం వారి ఆదర్శాల మేరకు సైకిళ్ళ వాడకాన్ని పెంచడం, పర్యావరణాన్ని సంరక్షించడం, ఇటువంటి నేపథ్యాల రీత్యా ప్రజల్లోకి సైకిల్ యొక్క ఇంపార్టెన్స్, ఫిట్నెస్ యొక్క ముఖ్యమైన జీవితంలో ఒక భాగంగా చేసేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం. అట్లనే బేటీ బచావ్ బేటీ పడావ్ యొక్క ముఖ్య సందేశాన్ని కూడా ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేయదలుచుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మాతో పాటు సహ నిర్వాహకులు ట్రైసిటీ సైకిల్ రైడర్స్ అసోసియేషన్ వారు ఉంటున్నారు. అదేవిధంగా మన పట్టణంలోని ముఖ్యమైన సైకిల్ అసోసియేషన్స్ వరంగల్ అసోసియేషన్ కావచ్చు, పబ్లిక్ గార్డెన్ సైకిల్ అసోసియేషన్ కావచ్చు, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ హనుమకొండ వరంగల్ వారి నేతృత్వంలో ఉన్న జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్స్ మరియు సైకిల్ అసోసియేషన్స్ కావచ్చు, అందరూ కూడా మన యొక్క మెగా ర్యాలీలో భాగస్వాములు కానున్నారు. మేమిచ్చిన సమాచారం ప్రకారం సొంత సైకిల్ ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇందులో పాల్గొనేదానికి అర్హత ఉంది. అందరికీ సరిపోయే విధంగా వారి ఫిజికల్ క్యాపబిలిటీస్ ప్రకారం
చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా అందరికీ సెట్ అయ్యే విధంగానే మేము ట్రాక్ని డిజైన్ చేసాం.